హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ విజయలక్ష్మినండి, అవీరా ఫర్టిలిటీ సికింద్రాబాద్ బ్రాంచ్ సీనియర్ డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఫర్టిలిటీ ఇష్యూస్ దాంట్లో కొందరికి ఏది ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటారు, కానీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కానీ ట్రీట్మెంట్లో కానీ రాకుండా ఉంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది, దానికి రీజన్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. అంటే దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే దీనికి కాజెస్ అనేది మనకి తెలియవు. అట్లానే దీనికి రీజన్ లేదు అని కాదు, సైంటిఫిక్గా మనకి చెప్పడానికి రీజన్స్ కనపడకపోవచ్చు, కానీ ఆలోచించి మనము అనలైజ్ చేసినట్టయితే కొన్ని రీజన్స్ కనపడతాయి. సో అసలు ఇన్ఫర్టిలిటీ అంటే మనం ఎప్పుడు అంటాము, ఎలా మన పాపులేషన్లో జనాభాలో ఎంతమందికి ఇది ఎఫెక్ట్ అవుతుందని చూసినట్టయితే, ప్రెగ్నెన్సీ ఫస్ట్ 1 ఇయర్లో భార్యాభర్త ఇద్దరు దగ్గరగా ఉండి న్యాచురల్ ఇంటర్ కోర్స్ జరుపుతూ ఉన్న వాళ్ళల్లో 1 ఇయర్లో ప్రెగ్నెన్సీ వస్తుంది జనరల్గా. అలా రాకుండా ఇంకా టైం ఎక్కువ తీసుకున్నప్పుడు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, సంతానం రావడానికి సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కపుల్నే మనం ఇన్ఫర్టిలిటీ కపుల్స్ అని అంటుంటాం. సో అది ఎలా, ఎందుకని కొందరికి 1 మంత్కే ప్రెగ్నెన్సీ వస్తుంది, కొందరికి 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా ప్రెగ్నెన్సీ రాదు. ఏంటి అంటే కనుక, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ యొక్క సామర్థ్యం అంటే ఫర్టిలిటీ కెపాసిటీ అంటాం, పొటెన్షియల్, దాన్ని ఆధారం చేసుకుని ఈ ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందా, త్వరగా వస్తుందా, లేదా ఏదన్నా సమస్యలు ఉన్నాయా వీళ్ళల్లో అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇద్దరికి సపోజ్ చాలా హై పొటెన్షియల్ ఉందనుకోండి, వైఫ్ 100% నార్మల్ ఉంది, ఓవులేషన్ బాగుంది, స్పామ్ స్ట్రెంగ్త్ బాగుంది, కెపాసిటీ బాగుంది, స్పామ్కి హెల్దీగా ఉంది అనుకున్నప్పుడు ఇద్దరు అన్ప్రొటెక్టెడ్, ఎటువంటి సంతానం కాకుండా ట్యాబ్లెట్స్ కానీ మెథడ్స్ కానీ వాడకుండా ఉండే వాళ్ళల్లో ఒక్కొక్కసారి వెంటనే 2-3 మంత్స్లో ఆర్ ఫస్ట్ మంత్లోనే ప్రెగ్నెన్సీ రావచ్చు. అలా కాకుండా ఒకళ్ళలో ఫర్టిలిటీ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండి హస్బెండ్ కానీ వైఫ్లో కానీ ఒక పార్ట్నర్కి కొంచెం తక్కువ మీడియంగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళల్లో కూడా 6 to 8 మంత్స్లో ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇద్దరికి కొంచెం లో పొటెన్సీ ఉన్నా కూడా అన్న సిస్టమ్ అంతా నార్మల్గా ఉండి ఎటువంటి సమస్యలు లేని వాళ్ళల్లో సుమారుగా 1 ఇయర్ పట్టచ్చు. సో 1 ఇయర్ లోపల వచ్చేస్తుంది. 1 ఇయర్ దాటి 2 ఇయర్స్ లోపు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళల్లో ఏదన్నా ఇష్యూ ఉండాలి. అప్పుడు మనం బేసిక్గా కొన్ని టెస్టులు చేస్తాం. ఈ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చూస్తాము, స్పామ్ టెస్ట్ ఒకటి చేస్తాము, సెమెన్ అనాలిసిస్ అంటాం. దాంట్లో సెమెన్లో కౌంట్ ఎంత ఉంది, కదలిక ముందుకు జరిగే కణాలు ఎంత శాతం ఉన్నాయి, చూడడానికి స్ట్రక్చరల్గా మార్ఫాలజీ అంటాం, అవి ఎంత % ఉన్నాయి అని చూసి దాన్ని బట్టి కౌంట్ నార్మల్గా ఉందా, మొటిలిటీ నార్మల్గా ఉందా, మార్ఫాలజీ నార్మల్గా ఉందా అని అసెస్ చేస్తాం. కొందరిలో అది బాగానే ఉండొచ్చు. అలాగే ఆడవాళ్లలో కూడా గర్భసంచి ఎలా ఉంది, లోపల పొరని ఎండోమెట్రియం అంటాం. ఇది మనం జనరల్గా భూమితోటి కంపేర్ చేస్తాం. ఎంత సారవంతంగా ఉంటే అంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది వెంటనే జరుగుతుంటుంది. అలాగే ట్యూబ్స్, ఇప్పుడు మనకి గర్భసంచి చూసుకున్నట్టయితే ఇలా సెంటర్లో ఒకటి ఉంటుంది గర్భసంచి, దానికి 2 వైపులా సన్నటి ట్యూబ్స్ ఉంటాయి. అవి 2 వైపులా ఓపెనింగ్ ఉంటుంది. దానికి ఒకటి గర్భసంచిలోకి ఓపెన్ అవుతుంది, ఒకటి పొట్టలోకి ఓపెన్ అవుతుంది. ఇలా ఈ ఓపెనింగ్ 2 వైపులా మనకి ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి. ఏ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది రావడం డిలే అవుతుంది. సో దీనికి దగ్గరగానే ఇది కనపడే స్ట్రక్చరు, దీన్ని ఓవరీస్ అంటాం. దీంట్లో ఎగ్ తయారవుతుంది. సో ఇలా తయారైన ఎగ్గు ఇక్కడ ఓపెనింగ్ బాగుండి హెల్దీగా ట్యూబ్ ఉంటే ట్యూబ్లోకి ప్రవేశిస్తుంది. అలాగే భార్యాభర్త కలిసినప్పుడు మనకి ఇంద్రియం అనేది గర్భసంచి ద్వారం దగ్గర పడుతుంది. అక్కడి నుంచి ఈ కణాలు హెల్దీగా ఫాస్ట్గా మూవ్ అయ్యాయి గర్భసంచిలోకి ప్రవేశించి, ఇక్కడ ఓపెనింగ్ బాగున్నట్టయితే ట్యూబ్ ఓపెన్గా ఉంటే ప్రవేశించి ట్యూబ్లో ఇవి ఎగ్ స్పర్మ్ అనేది కలిసి ఎంబ్రియోగా తయారవుతుంది, పిండం అంటాం. అలా తయారైన పిండము మళ్ళీ జరిగి వచ్చి గర్భసంచిలో ఫిక్స్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఈ టెస్ట్లన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. ట్యూబ్స్ బాగుంటాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ బాగుంది, అలా ఐయుఐ చేసినా కూడా కొందరిలో రాదు. ఏంటి రీజన్ అంటే కనుక కొన్ని రీజన్స్ చెప్దాను. ఒకటి, ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఈ ట్యూబు ఓవరీ 2 కూడా
ఇలా పక్క పక్కన దగ్గరలో ఉండాలి. ఈ రిలేషన్షిప్ ఇవి దగ్గరగా లేకపోతే ఇందులో నుంచి విడుదలైన ఎగ్ ట్యూబ్లోకి ఎక్కే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కదు. ఎందువల్ల ఇవి రెండు దగ్గరగా ఉండవు అంటే ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ ఓవరీ అనేది కిందకి లాగి దూరంగా జరిగిపోవటము ఇలాంటి అడెషన్స్ వల్ల జరుగుతుంటాయి. సో ఒక రీజన్ అది. ఈ ట్యూబ్ ఓవరీ ఒకదాని పక్కన ఒకటి లేకపోవటం, యాక్సెస్ ఉండదు. అప్పుడు ఓవరీ నుంచి విడుదలైన అండము ట్యూబ్లోకి ఎక్కడానికి అవకాశం ఉండదు. రెండోది, ట్యూబ్ ఓపెన్గానే ఉంటుంది. హెచ్ఎస్జీలో కానీ ట్యూబ్ టెస్ట్లో కానీ మనకి ట్యూబ్ ఓపెన్గా ఉందని ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్దీ ట్యూబ్ అనేది అవసరం. అంటే ఒట్టి ఓపెనింగే కాదు, ఈ ట్యూబ్ అనేది మనకి హెల్దీగా ఉండాలి. దీంట్లో ఏమాత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఆ బేబీ అనేది తయారైన బేబీ అందులోనే నశించిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ట్యూబ్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. ట్యూబల్ వేవ్ లాగా ఈ బేబీని మళ్ళీ తయారైన బేబీని పుష్ చేసి గర్భసంచిలోకి పంపిస్తుంది. సో అది మొటిలిటీ అంటాం, ట్యూబల్ మొటిలిటీ. అలా ఫంక్షన్ ఉన్నప్పుడే తయారైన ఈ పిండం అనేది గర్భసంచిలోకి జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ వస్తాయో ట్యూబ్లో ఆ మొటిలిటీ అనేది పోతుంది, లోపల సీలియర్ యాక్షన్ ఉంటుంది, అది పోతుంది అనమాట. మరి ఎలా ఓపెన్గా ఉంది ట్యూబ్, ఇన్ఫెక్షన్ ఉంది కదా అని అంటారేమో. మైల్డ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ కావు, కానీ దాని ఫంక్షన్ దెబ్బతింటుంది, అది పనిచేసే విధానము చెడిపోతుంది. అందువల్ల ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నా కూడా కొందరిలో ఇన్ఫెక్షన్ వలన అవి ఆ ట్యూబ్స్ ఫంక్షనల్గా ఉండవు, పనిచేయవు అన్నమాట. అందువల్ల మనం ఐయుఐలో ఈ స్పామ్ అనేది గర్భసంచిలో వేసినప్పటికీ కూడా ఆ ట్యూబ్స్లో జరిగే ప్రక్రియ జరగక ప్రెగ్నెన్సీ అనేది రాదు. మూడోది ఎండోమెట్రియం. ఎండోమెట్రియంలో రిసెప్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఆ రిసెప్టివిటీని మనం ఎలా మెషర్ చేస్తామంటే ఎండోమెట్రియల్ థిక్నెస్, దాని ప్యాటర్న్, అలాగే బ్లడ్ సర్క్యులేషను ఇది చూసి ఎండోమెట్రియం బాగుంది అని అనుకుంటాం. కానీ ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ లేకపోతే కూడా ఈ బేబీ వచ్చి గర్భసంచిలోకి వచ్చిన ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే అది వాల్లో ఫిక్స్ కావాలి, ఇంప్లాంటేషన్ అంటాం. అది విత్తనం మనం కనుక మట్టిలో వేస్తే ఎలా వేళ్ళు వచ్చి మట్టిలోకి వెళ్తాయో అలాగే ఈ బేబీ కూడా లోపలికి ఎండోమెట్రియంలోకి ఫిక్స్ అయ్యి అది అప్పుడు పెరుగుతుంది అనమాట. ఇందులో ఈ రిసెప్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ప్రెగ్నెన్సీ అనేది కాదు. ఇదే రీజన్ టెస్ట్ ట్యూబ్ బేబీలో మనం ఎంబ్రియోస్ వేసినా కూడా ఒక్కొక్కసారి ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అవుతుంటాయి. దీనికి రీజన్స్ వచ్చి ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఆర్ ఈ ఎంబ్రియో క్వాలిటీ సరిగ్గా లేకపోవటం వల్ల ఇలా ఫెయిల్యూర్స్ అనేవి చూస్తుంటాం. థ్యాంక్ యూ.